నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. లేటెస్ట్గా ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఒక చర్చ జరిగింది. అదే ఇడుపు కాగితం. అది మనందరికీ తెలిసిందే. సో ఆ ఒక టైటిల్ వివాదంతో ఆంధ్ర తెలంగాణ అనేటువంటి విషయం మీద చాలా రకాలైనటువంటి చర్చలు, కామెంట్స్ అయితే వచ్చాయి. అండ్ లేటెస్ట్గా అదే దానికి సంబంధించి బాలకృష్ణ గారి కొత్త సినిమా ఓపెనింగ్ అనేది ఎప్పుడు చూసినా హైదరాబాద్లో పెట్టేది. అక్కడ కాకుండా ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ కాకుండా అమరావతిలో ఆ ఈవెంట్ పెట్టడం జరిగింది. సో వీటన్నిటి మీద మాట్లాడడం కంటే నెక్స్ట్ ఇండస్ట్రీ ఏమన్నా ఆంధ్రాకి షిఫ్ట్ అయిపోతుందా? అండ్ మేజర్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. అందులోనూ రక్త చరిత్ర మూవీ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనందరికీ తెలిసిందే. సో ఆ మూవీని మరొకసారి రిలీజ్ చేస్తున్నటువంటి నటికుమార్ గారు మనతో పట్టున్నారు. ఈ విషయాలన్నిటి మీద కూడా మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ ఫస్ట్ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇడుపు కాగితం దగ్గర నుంచి ఇడుపు కాగితం మేజర్గా ఒక టైటిల్ అది. అంటే గ్రామీణ నేపథ్యంలో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలుసు, బట్ దాని తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంతమంది తెలియకపోవచ్చు. సో ఏంటి అసలు దీన్ని ఎలా చూడొచ్చు? అంటే చాలామంది దీన్ని కాంట్రవర్సీ చేశారు, ఇది ఒక టైటిలా అన్నారు, డబ్బింగ్ ఏమన్నా చెప్పాలా, రకరకాలైనటువంటి కమెంట్స్ వచ్చాయి. బట్ ప్రొడ్యూసర్స్ మాత్రం టైటిల్ మార్చేది లేదు అని కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎందుకు మార్చాలి టైటిల్? ఎందుకు మార్చాలి? ఇప్పుడు కామెంట్ చేసేవాళ్ళు మూర్ఖులు. ఇప్పుడు ఇడుపు కాగితం అంటే తెలంగాణలో యాసలో భాషలో ఇడుపు కాగితం అంటారు. ఆంధ్రాలో మన బాగానే చెప్పారు, బ్రదర్ బాగా చెప్పాడు. ఆంధ్ర బ్రిటిష్ పాలనలో నడిచింది, ఇక్కడ నైజాం నవాబుల పాలనలో నడిచింది కనుక అక్కడ మనకు ఇంగ్లీష్ కలుస్తుంది. దాంట్లో విడాకులు అని వచ్చింది. అక్కడ మొత్తం టోటల్గా రాయలసీమలో ఒక భాష వస్తుంది. అంటే భాషని యాసని గౌరవించాలి. ఎప్పుడు కూడా తెలుగు రాష్ట్రాల్లో భాషని యాసని మనం గౌరవించాలా అనేది ఫస్ట్ తెలుసుకోవాలా. అంతే తప్ప కావాలని ప్రజలు కలిసే ఉన్నారండి. రెండు రాష్ట్రాల ప్రజలు విడిపోయిన అన్నదమ్ములుగా అందరూ ఆయి బాయ్ అనుకుంటూ చక్కగా వాళ్ళింటికి మేము మా ఇంటికి వాళ్ళు అందరం కూడా తెలంగాణలో ఉన్న కానీ ఆంధ్ర ఉన్న ప్రజలు కానీ ఎక్కడ ద్వేషాలు లేవు అని చెప్పచ్చు. ఈ రాజకీయ నాయకులు కొంతమంది కావాలని కొంతమంది రెచ్చగొట్టే ధోరణిలో చేస్తున్నారు తప్ప పొరపాటును కూడా ప్రజల్లో కానీ ఆంధ్ర ప్రజల్లో కానీ తెలంగాణ ప్రజల్లో కానీ ఏమాత్రం కూడా లేదు. ఇప్పుడు మన భాషలో యాసలో మనం అందరూ గౌరవించాలి. ఉత్తరాంధ్ర ఒక యాస ఉంటుంది, ఈస్ట్ ఒక యాస ఉంటుంది. అలాగే మన కృష్ణా జిల్లా, గుంటూరు, అలాగే ప్రకాశం జిల్లా, రాయలసీమ, తెలంగాణ అంటే అన్ని రాష్ట్రాలు ఒక యాస ఉంటుంది. యాసను మనం గౌరవించాలా. ఇక్కడ తెలంగాణ యాసలో తెలంగాణ భాషలో ఇడుపు కాగితం, ఆంధ్రాలో ఒకటి, రాయలసీమలో ఒకలాగా ఉంటుంది. దాంట్లో భావన ఒకటే కదా. ఇప్పుడు భావన నీకు తెలియదా? భావన కనబడట్లేదా? మళ్ళీ నీకు డబ్బింగ్ కావాలా? నీకు సబ్ టైటిల్ కావాలా? అంటే ఎదుటి వాళ్ళని అవమానించి నువ్వు రెండు రాష్ట్రాల మధ్య స్విచ్ పెట్టానా? కాకపోతే మాట్లాడేటప్పుడు మంచి మాట్లాడండి, మంచి జరగాలని చూడండి, రెండు రాష్ట్రాలకి మంచి జరగాలని చూడండి, రెండు రాష్ట్రాల ప్రజలకి మంచి జరగాలని ప్రయత్నం చేద్దాం. ఎంతసేపు స్విచ్ పెడదామా గొడవ పెడదామా కాదు. సినిమా అనేది 2 గంటలన్నర, ఏ టైటిల్ అయినా పెట్టచ్చు. టైటిల్ పెట్టినవన్నిటికి మనం ఆ టైటిల్ అన్నిటికి ఇదైపోదు కదా. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్, అది అర్థం చేసుకోవాలా. ఎంతసేపు మనం ఇడుపు కాగితం, మనం ఎవడో ఒక మాట ఏది తెలంగాణ వాళ్ళ ఆస్తులు అందరూ మా ఆంధ్ర వాళ్ళ ఆస్తులు అందరూ తెలంగాణలో కొంటారంటాడు. పిచ్చి మాటలు కావయ్యి, పిచ్చి చేస్తారు కావు. ఇప్పుడు నువ్వు ఉండేది ఆంధ్ర అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు. తెలంగాణ ఇది ఆంధ్ర అన్నదమ్ములమే. వాళ్ళ ఆస్తులు నువ్వు కొనడం ఏంటి, నీ ఆస్తులు వాళ్ళు కొనడం ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు ఏమైనా బుర్ర ఉందా? మాట్లాడేటప్పుడు అర్థం ఉండి మాట్లాడాలి. ఆంధ్ర వాళ్ళని తిట్టినా తప్పే, తెలంగాణ వాళ్ళని తిట్టినా తప్పే. మనం ఎప్పుడు కూడా మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలా. రెస్పెక్ట్ ఈజ్ రెస్పెక్ట్, అంతే తప్ప ఇప్పుడు నువ్వు అన్నావు వాళ్ళు ఒక 100 మాట్లాడతారు. ఇవన్నీ ఇప్పుడు మీరు మాట్లాడుకున్నట్టు ఉండట్లేదు. ఇక్కడ రెండు రాష్ట్రాలు తిట్టుకున్నట్టు ఉన్నాయి కనుక ఎప్పుడు కూడా గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలా. ఇప్పుడు తెలంగాణ వాదులు కూడా, ప్రొఫెసర్లు కూడా, చాలా మేధావులు కూడా మీరు మాట్లాడేటప్పుడు 100% మీ మాటకి పూర్తిగా గౌరవిస్తాం. అలాగే మీరు అక్కడ ఎవరు మాట్లాడారు వాళ్ళని తిట్టండి,
ఆంధ్ర వాళ్ళు అందరూ చెడ్డవాళ్ళు కాదు. ఆంధ్ర వాళ్ళు ఉన్నవ పెద్ద ఆంధ్రాలో రాజకీయ నాయకులు తప్పు చేయొచ్చు, ఆంధ్రాలో కాంట్రాక్టర్ వ్యాపారస్తులు తప్పు చేయొచ్చు, ఆంధ్రాలో ప్రజలు తప్పు చేయలేదు, తెలంగాణలో రాజకీయ నాయకులు తప్పు చేయొచ్చు, తెలంగాణలో పెట్టుబడిదారులు తప్పు చేయొచ్చు, కానీ తెలంగాణ బిడ్డలు తప్పు చేయలేదు. కనుక మనం అన్నా మనల్నన్నా ప్రజలు సఖ్యతగా ఉన్నారు, ప్రజలు అన్నదమ్ములుగా కలిసి ఉన్నారు. నేను 35 సంవత్సరాలు అయిపోయింది ఇక్కడికి వచ్చి. ఇట్స్ ద 35 years. ఓకే. నా పిల్లలు ఇద్దరు ఇక్కడే పుట్టారు. నా పిల్లలు తెలంగాణ వాళ్ళు అంటావా లేదా ఆంధ్ర వాళ్ళు అంటావా? ఈజ్ ద ఇండియన్. అంటే మనం ఇండియాలో ఎక్కడైనా బతకొచ్చు, ప్రపంచంలో మనం ఎక్కడైనా బతకొచ్చు, ఎక్కడైనా తిరగొచ్చు, ఎక్కడైనా స్వేచ్ఛగా బతకొచ్చు. కానీ ఆ ఏరియాని మనం గౌరవించాలి. ఏ దేశంలో ఉన్నామో ఆ దేశ సార్వభౌమత్వాన్ని మనం గౌరవించాలి. అమెరికా వెళ్తే అమెరికాకి ఏదైతే ఉందో అమెరికా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఐఎమ్ రెస్పెక్ట్ అంటే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాగే తెలంగాణలో ఉంటే తెలంగాణ భావనని తెలంగాణ సంస్కృతిని మనం గౌరవించాలి. ఆంధ్రాలో ఉంటే ఆంధ్ర భావనని సంస్కృతిని మనం గౌరవించాలి. అంటే ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎవరైతే వాళ్ళ ట్రెడిషన్ ఉందో ఆ ట్రెడిషన్ మనం గౌరవించాలి. అంతే తప్ప మనం ఎదుటి వాళ్ళను కించపరిచి మాట్లాడకూడదు. ఇడుపు కాగితం అన్నా విడాకులన్నా రెండూ ఒకటే మరి అర్థం చేసుకోవాలి. అంటే అర్థం రాని వాళ్ళకి, ఖాళీగా ఉన్న వాళ్ళకి, కూర్చొని కామెంట్స్ చేసే వాళ్ళకి దీని సమాధానం చెప్పలేరు. కానీ 2 రాష్ట్రాలు కలిసి ఉండాలని కోరుకోవాలి, 2 రాష్ట్రాలు అన్నదమ్ములుగా కలిసి మాట్లాడుకోవాలని కోరుకోవాలి, ఇడగొట్టుకొని గొడవలు ఎట్టుకోవాలని కోరుకోకూడదు. రాజకీయ నాయకులు ఆ రోజు మీకు బాధ ఉందా? మీకు బాధ ఉంటే రాజకీయ నాయకులు చెప్పండి. ఆంధ్ర రాజకీయ నాయకులు ఏమయ్యా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టలేదు, అలాగే మాకు మొత్తం అమెరికా కాన్సులేట్ లేదు, ఈరోజు మాకు రాజధాని లేకుండా చేశారు, ఈరోజు మొత్తం ఇన్ని సంవత్సరాలు మీరు ఆంధ్ర వాళ్ళే పాలించారు, కానీ మీ స్వార్థం కోసం మాకు రాజధాని లేకుండా అయిపోయింది, మీ స్వార్థం కోసం మా పిల్లలు పక్క రాష్ట్రాల్లో పనిచేసుకుంటున్నారు, మీ స్వార్థం కోసం రాజకీయ నాయకుల స్వార్థం కోసం మా పిల్లలందరూ చెన్నైయో ఎక్కడో వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మాకు పరిశ్రమలు వచ్చాయా, మాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చిందా, అమెరికన్ కాన్సులేట్ వచ్చిందా, మా రాజధాని ఇంకెప్పుడు పూర్తవుతుంది, ఇవన్నీ అడగండి. తెలంగాణ మీద మనం రాజధానిగా హైదరాబాద్ అనుకున్నాం, ఉమ్మడి రాజధానిగా 2024 దాకా ఉంది, 2024 దాకా ఉమ్మడి రాజధానిగా ఉంది. ఇప్పుడు కూడా ఇక్కడే ఉంటున్నాం, అక్కడే ఉంటున్నారు, అందరూ ఉంటున్నారు. వాళ్ళకి అది తెలంగాణకు ఆ రాజధాని వచ్చింది, గౌరవిద్దాం. వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలని కోరుకుందాం, మనం డెవలప్ అవ్వాలని ప్రయత్నం చేద్దాం. మన రాష్ట్ర ఆంధ్ర పాలకులు, మన పొలిటికల్ లీడర్స్ పాలించిన వాళ్ళు, ఇంతకుముందు గతం పాలించిన వాళ్ళు మనల్ని మోసం చేశారు, మన విశాఖపట్నాన్ని ఇబ్బంది పెట్టారు. సినిమా ఇండస్ట్రీ ఈరోజు బాలకృష్ణ గారు తీసుకొని ఈరోజు బాలకృష్ణ గారు అక్కడ ఓపెనింగ్ చేసి తరలి వెళ్ళాలి అంటున్నారు. 2014 ఏమైందండి? 2014, 2019 చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఎన్ని షూటింగ్లు చేశారు? ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు? ఎంత స్టూడియోలు కట్టారు? ఎంత డబ్బింగ్ ఇచ్చేశారు? ఎంతమంది ఎంత శాతం షూటింగ్లు అయ్యాయి? ఎంత మాట ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగాం? స్థలాలు ఇస్తే షూటింగ్లు రావు, సింగిల్ విండో పథకం ఇస్తే షూటింగ్లు రావు. మనం అక్కడ ఎంత షూటింగ్లు చేయగలుగుతున్నారు? మీకు రేట్లు పెంచడానికి వచ్చేటప్పుడు గబగబా రేట్లు ఇస్తున్నారే, మీరు రేట్లు పెంచడానికి వచ్చేటప్పుడు మీరు మాకు ఆంధ్ర నుంచి ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు, ఎంత శాతం షూటింగ్ చేశారు, ఎంత మాకు 68% రెవెన్యూ ఆంధ్ర నుంచి వెళ్తుంది. మీరు రేటు అడుగుతున్నారు, మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు షూటింగ్ ఎంత శాతం చేసి మా బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు, ఎంత వ్యాపారం మా బిడ్డలకు జరిగింది, ఎంత వ్యాపారంలో మీరు ఎంత శాతం మాకు కాంట్రిబ్యూట్ చేశారు, మా 68% ఇన్కమ్ మేము ఇస్తున్నాం అని ఏనాడైనా ఒక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పవన్ కళ్యాణ్ గారు, ఒక లోకేష్ గారు, ఒక దుర్గేష్ గారు అడిగారా అని అడుగుతున్నా. ఎఫ్డీసీ చైర్మన్గా పెట్టారు, ఎఫ్డీసీ చైర్మన్గా ప్రొడ్యూసర్కి పెడితే తెలుస్తుంది. ప్రొడ్యూసర్ని పెట్టకుండా ఒక డిస్ట్రిబ్యూటర్ని పెడితే ఎలాగా? సమాజ వర్గాలను చూసుకొని పెడుతున్నారే. పని చేసేవాడికి పని ఇవ్వండి, పని చేయలేని వాడికి పని ఇవ్వద్దు. సామాజిక వర్గం తిండి పెట్టదు, మనకు కులాలు తిండి పెట్టవు. పని చేసేవాడికి పని చెయ్యాలి. ఈజ్ ద వర్కర్, ఈజ్ ద పని. అంటే పరిశ్రమలు తీసుకొచ్చేవాడు, మనకు తీసుకొచ్చి షూటింగ్లు చేయించేవాడు, మన పని చేసి అక్కడ డెవలప్ చేసేవాడు, డెవలప్ చేసి కొన్ని ఉద్యోగాలు ఇప్పించేవాడు, ఇన్కమ్ తెచ్చేవాడు పని చెయ్యాలి తప్ప సామాజిక వర్గాలకు మనం చూసుకొని ఆ సామాజిక వర్గాల్లో మనం పోస్టులు ఇవ్వడం అనేది
మనకి కూడా ఒక అలంకారంగా పోస్ట్ మాత్రమే ఉంటుంది తప్ప అక్కడ ఏమైనా పని జరుగుతుందా? 2014 నుంచి 2019 దాకా మనం ఎన్ని చేయగలిగామండి? ఇప్పుడు 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నాం. అందుకే ఆయనకి 11 సీట్లు ఇచ్చారు, మీకు 164 ఇచ్చారు. ఆయన తప్పు చేశాడు కాబట్టి మీకు 11 ఇచ్చి మీకు 164 ఇచ్చారు. మళ్ళీ మీరు అదే తప్పులో వెళ్తండి, వెళ్తున్నారు ఎలాగండి? నేనేం అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్లో మీ ఎమ్మెల్యేలు ఏం పని చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో బెల్ట్ షాపులు ఎందుకుంటున్నాయి? ఆంధ్రప్రదేశ్లో మనం చేస్తున్న రోడ్లు ఎక్కడైనా బాగున్నాయా? మరి ఆ రోడ్లు ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నాం? మన ఆంధ్రప్రదేశ్లో మనం ఏ వర్క్ గత ప్రభుత్వం చేయలేదు అని అడుగుతున్నాం, మనమేం చేసాం? ఒకటి మాత్రం చాలా కరెక్ట్గా చేస్తున్నాం. ఉదయం లెగిస్తే అరెస్టులు, ప్రజల సొమ్ముని దారాదత్తం చేయడం తప్ప, రిమైండ్లు చేయడం తప్ప ఇదొక్కటి కరెక్ట్గా చేస్తాం. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతుంది, లా అండ్ ఆర్డర్ చేయి దాటుతుంది కాబట్టి విజయవాడ ఇష్యూ అవ్వచ్చు, ఇంకో ఇష్యూ అవ్వచ్చు, లేకపోతే విశాఖపట్నం ఇష్యూ అవ్వచ్చు, లేకపోతే ఇంకో ఇష్యూలు అవ్వచ్చు, ఆడపిల్లలు నడుటి మీద చంపడం అవ్వచ్చు, క్రైమ్ రేట్ పెరగడం అవ్వచ్చు. దాన్ని హోమ్ మినిస్టర్ గారిని ప్రశ్నిస్తున్నారు. హోమ్ మినిస్టర్ గారు ప్రతిసారి ఆమె ఈజ్ అ హోమ్ మినిస్టర్, ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీని తిట్టడం కాదు, ప్రజలకు ఏం అన్యాయం జరుగుతుంది, ప్రజలకు ఏ కష్టం వస్తుంది, లా అండ్ ఆర్డర్ ఎక్కడ అదుపు తప్పుతుంది, లా అండ్ ఆర్డర్లో మన పోలీసులు ఎందుకు ఇష్టం వచ్చినట్టు అసభ్యకరంగా మాట్లాడుతున్నారు, అసభ్యకరంగా కొట్టడానికి ముందుకెళ్తున్నారు, ఎందుకు ఎవరిని చిన్న పెద్ద చూడకుండా రెచ్చిపోతున్నారు, ఎందుకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లాని ఎందుకు పాటించట్లేదు, చట్టాన్ని ఎందుకు పాటించట్లేదు? ఎప్పుడైనా మీరు దాన్ని రివ్యూ చేశారా అని అడుగుతున్నా. రివ్యూ ఎవరినైనా ఒరే ఈజ్ అ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఒరే కాదు కదా. మళ్ళీ చాలామంది అనుకోవచ్చు ఎవరినన్నారు అని. చాలా దారుణంగా మాట్లాడుతున్నారు పోలీసులు. కేసులు లేకపోయినా సివిల్ సెటిల్మెంట్లకు ముందుకు వెళ్తున్నారు. ఇవి కాదండి, లా అండ్ ఆర్డర్ అనేది క్రైమ్ పెరిగిపోతుంది, సైబర్ క్రైమ్ పెరుగుతుంది. ఇవన్నీ మనం ఎలా అదుపులోకి తీసుకోవాలా? ఎక్కడ మనం మొత్తం టోటల్గా లాకప్ డెత్ రోజు జరిగాయి. ఒక లాకప్ డెత్ జరిగింది, ఒకటి వచ్చి ఆత్మహత్య చేసుకున్నారు, ఒకటి అన్ని దిక్కలా కూడా ఇలాంటి కొన్ని వచ్చాయి, కొన్ని రాలేదు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది హోమ్ మినిస్టర్ గారు పట్టించుకోవాలా అని అంటున్నారు. హోమ్ మినిస్టర్ గారి మీద అభియోగం చేసింది నేను కాదండి, సాక్షాత్ డిప్యూటీ స్పీకర్ గారే అభియోగం చేశారు, సాక్షాత్ డిప్యూటీ సీఎం గారే అభియోగం చేశారు. సాక్షాత్ అంటే ఆమె దాని మీద దృష్టి బదులు ఆమె మొత్తం టోటల్గా వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు తప్ప ఆమె లా అండ్ ఆర్డర్ మీద పట్టించుకోవట్లేదు అనేది ఇది వాస్తవం. అలా నేను ఆంధ్రాలో ఉంది. తెలంగాణ ఇడుపు కాగితం కోసం మాట్లాడుతాను. నేనేమడుగుతున్నానంటే, తెలంగాణలో మీరు ఈరోజు సినిమా ఫీల్డ్ తీసుకొచ్చారు, ఈరోజు సినిమా ఫీల్డ్ ఇప్పుడైనా ఆంధ్రాలో మీరు షూటింగ్ అంటున్నారు. మేము 1981లో స్థలాలు ఇస్తే ఫిలింనగర్లో ఉన్న వాళ్ళు ఎవరండి? ఫిలింనగర్లో చెన్నారెడ్డి గారు ఇచ్చిన స్థలాల్లో ఎవరైనా సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు మీరు ఇచ్చిన ఎఫ్డీసీలో సినిమాలు తీసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా? మీరు ఇచ్చిన, నేను 2 విషయాలు అడుగుతున్నా. అలాగే ఫిలింనగర్లో కానీ చిత్రపూరి కాలనీలో కానీ ఉన్నారా? స్కీములతో ఉన్నాయి. వాళ్ళందరినీ తీసుకొచ్చి మీరు వచ్చి మొత్తం పెద్ద ప్రెస్ మీట్ పెట్టి మొత్తం పెట్టారు. అంటే ఇక్కడ దోచుకున్నారు స్థలాలు, ఇక్కడ దాచుకున్నారు స్థలాలు, ఇక్కడ పెట్టుబడులు పెట్టుకున్న అందరూ కలిపి అక్కడ కూడా దాచుకోవడానికి ఒక సామాజిక వర్గాలకి మీరు దారదత్తం చేయడానికి రెడీగా ఉన్నారా అని అడుగుతున్నాను నేను అడుగుతున్నా. ఇది ప్రశ్న సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాదు, అవునా కాదో చెప్పాలి. ఇక్కడ స్కీములు జరిగాయా, ఇక్కడ స్కాములు జరగలేదా, కేసులు లేవా? 13-14 కేసులు, కొన్ని 100 కోట్లు స్కాములు జరిగాయి. అలాంటి వాళ్ళు తీసుకొచ్చి మీరు మీటింగ్ పెడితే బాలయ్యబాబు గారికి తెలుసో తెలియకపోవచ్చు, బాలయ్యబాబు గారు దాని మీద ఎంక్వైరీ చేసుకోవాలా. అసలు ఎవరు ఏంటి, ఎవరెవరు పక్కన కూర్చుంటున్నారు, ఎవరెవరు చేస్తున్నారు, మన పేరు ఎవరు వాడుకుంటున్నారు, ఎక్కడ వాడుకుంటున్నారు, ఏ విధంగా వాడుకుంటున్నారు, ఇది బాలయ్యబాబు గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వెరిఫై చేసుకోవాలా. నేను ఎందుకు అంటున్నానంటే, వాళ్ళు చేసిన తప్పులు మీకు బ్యాడ్ వస్తుంది అంటున్నాను నేను, వాళ్ళు చేసిన పాపాలు మీకు బ్యాడ్ వస్తుంది అంటున్నాను నేను. గవర్నమెంట్ మీరు చెడ్డ చేయకపోవచ్చు, ఒక చెడ్డవాడి పక్కన మంచివాడి పక్కన కూర్చుంటే మంచివాడిని కూడా చెడ్డవాడు అంటారు. ఇవన్నీ కూడా మనం వెరిఫై చేసుకోవాలి. మీరు ఓపెనింగ్ పెట్టారు 30%, నేనేమన్నా మస్ట్ అండ్ షూట్ రేటు ఇచ్చేటప్పుడు 30% టికెట్లు షూటింగ్ ఇక్కడ చెయ్యాలి, ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఇంత షూటింగ్ టూరిస్టులాగా రావడం కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. మేము స్థలాలు ఇవ్వడం కాదు, 5 సంవత్సరాలు మిమ్మల్ని అబ్జర్వేషన్ చేసిన తర్వాతే అలాట్మెంట్ చేస్తాం.
సినిమా షూటింగ్లు చేసే వాళ్ళకి అలాట్మెంట్ చేస్తాం, డబ్బింగ్ థియేటర్ 5 సంవత్సరాలు రన్ చేసే వాళ్ళకి అలాట్మెంట్ చేస్తాం, రికార్డింగ్ థియేటర్ 5 సంవత్సరాలు చేసిన వాళ్ళకి అలాట్మెంట్ చేస్తాం. స్టూడియో అనేది తాత్కాలికంగా మీకు స్థలం ఇస్తే అది 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలి. మీరు 5 సంవత్సరాల్లో 30% ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఆ ఎంప్లాయ్మెంట్ మీరు ఇవ్వగలిగితే మీరు ఓకే, లేదనుకుంటే ఆటోమేటిక్గా స్థలం ఇమ్మీడియట్లీ క్యాన్సిల్ చేస్తాం యాజ్ పర్ జీవో. ఇవన్నీ మీరు పెట్టి చెయ్యాలి తప్ప ఎవరు ఇప్పుడు అమరావతి ఉంది, అమరావతి మీరు పూర్తి చేయండి 2029, పోలవరం పూర్తి చేయండి. అలాగే మీరు మొత్తం 30 కిలోమీటర్ల కారిడార్ మొత్తం విశాఖపట్నం కారిడార్ పూర్తి చేయండి. మీరు రాజమండ్రిలో స్టూడియో కట్టండి, తిరుపతిలో స్టూడియో కట్టండి, విశాఖపట్నంలో స్టూడియో కట్టండి, విజయవాడలో స్టూడియో కట్టండి. ఎందుకు సినిమా డెవలపింగ్ రాదు? అక్కడ ఇక్కడ 2 దగ్గర షూటింగ్ చేసుకోవాలా, ఒక్క దగ్గర అవ్వదు. ఇక్కడ షూటింగ్ అవుతుంది, అక్కడ షూటింగ్ అవుతుంది, ఇక్కడ కావాలి, అక్కడ కావాలి. రాత్రి అందరూ సెటిల్ అయిపోయిన అందరూ రాత్రి ఆంధ్రాకి రారండి. కానీ నేనేం అడుగుతున్నా, 12 సంవత్సరాలు అవుతుంది కదా, ఈ రోజుకి కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎందుకు అవ్వలేదు, ఒక స్టూడియో కూడా ఎందుకు అవ్వలేదు, ఒక డబ్బింగ్ థియేటర్ ఎందుకు కట్టలేదు, ఒక శాశ్వతంగా ఎవరు కూడా షూటింగ్ ఎందుకు చేయట్లేదు, అక్కడ లోకల్ పబ్లిక్ని ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు, అక్కడ లోకల్ టెక్నీషియన్ ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు, లోకల్గా జూనియర్ ఆర్టిస్ట్ని ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు, హైదరాబాద్ నుంచే షూటింగ్లు ఎందుకు చేస్తున్నారు? నా చిన్నాడు నేను పుట్టక ముందు మనం షూటింగ్స్ అంటే విశాఖపట్నం, ఎప్పుడో నేను 50-70 స్వతంత్రం రాకముందు షూటింగ్ అంటే విశాఖపట్నం, షూటింగ్ అంటే తలకోన, షూటింగ్ అంటే మదనపల్లి, షూటింగ్ అంటే తిరుపతి, షూటింగ్ అంటే విజయవాడ, షూటింగ్ అంటే రాజమండ్రి, షూటింగ్ అంటే కోనసీమ, షూటింగ్ అంటే పాపికొండలు. అంటే మనకు స్వతంత్రం రాకముందు నుంచి ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి కదా. మన చెన్నై రాజధాని అప్పటి నుంచి వస్తున్నాయి కదా. మరి మనం ఈరోజు కూడా అదే టూరిజమే చేస్తామా, టూరిస్ట్గా చేస్తామా? మన శాశ్వతంగా చేయ 2 రాష్ట్రాలు విడిపోయాం, అన్నదమ్ములుగా విడిపోయాం. వాళ్ళు డెవలపింగ్ వాళ్ళు చేసుకుంటారు, మన డెవలపింగ్ మనం చేయాలి. మనమేమంటున్నాం, 100% తిరిగి మొత్తం రావాలనేది కోరకూడదు, రాదు. మనం టైం పడుతుంది. మీరు కొంత ఒక 50% షూటింగ్, 30% షూటింగ్ రావాలా, అంతే తప్ప ఇప్పుడు ఇడుపు కాగితం కోసం డిస్కస్ చేయడు, మన టైంపాస్ మాట్లాడు, ఇది కరెక్ట్గా ఇది మాట్లాడండి. మన రాష్ట్రం బాగుండాలి అంటే, ఎంప్లాయ్మెంట్ కావాలంటే, మన ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే స్టూడియో కట్టండి, మన ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే డబ్బింగ్ థియేటర్ కట్టండి. ఇలాంటి కోసం కామెంట్స్ చేయండి. మీరు ఇడుపు కాగితం పెట్టారు, ఎస్ మా దగ్గర ఇక్కడ కూడా ఆంధ్రాలో షూటింగ్ చేసి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, మా పిల్లలకు పని వస్తుంది, మా పిల్లలకు జాబులు వస్తాయి, మీరు స్టూడియో కట్టండి అని ఫైట్ చేయండి. అంతే తప్ప మనం టైంపాస్కి పాపం తెలంగాణ బిడ్డలు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు మనతో అన్నదమ్ములుగా ఉన్నారు కదా, వాళ్ళ భాషని యాసని మనం గౌరవించాలి కదా. మన యాసని, ఉత్తరాంధ్ర యాసని ఎవరైనా గౌరవించకపోతే మనం ఎలా మాట్లాడుతున్నామో వాళ్ళ యాసని భాషని కూడా గౌరవించాలి. కనుక అన్నదమ్ములుగా ఉండాలి, కలిసి ఉండాలి. నియమాలు అన్నీ కూడా రాజకీయంగా అన్నీ పాలు పంచుకుంటూ అందరూ అన్నదమ్ములుగా ఉండాలి తప్ప కొట్లాడుకుంటే మనకు వచ్చేది ఏమీ లేదు. కలిసి ఉంటే మన అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటే జరుగుతుంది తప్ప అది. కనుక ఇలాంటివన్నీ కూడా నేను స్టార్ట్ అవుతుందా సార్? ఇప్పుడు ఏమన్నా వెళ్ళే ఛాన్సెస్ బాలకృష్ణ గారు స్టార్ట్ రావాలి? బాలకృష్ణ గారు కాదు, చిరంజీవి గారు వస్తారు, అందరూ వస్తారు. మనం చెప్తున్నాను ఏంటంటే, ఎఫ్డిసిని మెంబర్షిప్లో వేసిన వాళ్ళు అందరూ అవుట్డేటెడ్. ఎఫ్డిసిలో వేసిన వాళ్ళు నిర్మాతను వేసుండి, షూటింగ్లు తీసే వాళ్ళని వేసుండి, అక్కడ రన్నింగ్ ఉండే వాళ్ళని వేసుండి, వాళ్ళందరినీ కరెక్ట్గా వేసుంటే ఆ ఎఫ్డిసి ఉండేవాళ్ళు షూటింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈజ్ ద క్యాపబిలిటీ ఉందా తీసుకెళ్ళడానికి? 3 సంవత్సరాల్లో మీరు ఎన్ని స్టూడియోలు కడతారు, ఎంతోమంది పరిశ్రమలు తీసుకొస్తారు, ఎన్ని 100 కోట్ల పెట్టుబడులు తీసుకొస్తారు? ఎఫ్డిసి మీద నేను అడుగుతున్నా, ఎఫ్డిసి వాళ్ళని. ఓకే, నేను ఎఫ్డిసి విశ్వనాథం గారిని అడుగుతున్నా, ఎఫ్డిసి చైర్మన్ గారిని అడుగుతున్నా, బాలకృష్ణ గారు ఆయన బాలకృష్ణ గారిని కూడా అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నానంటే, మనం వేసేటప్పుడే కమిటీస్ కరెక్ట్గా వేయాలా. మన సామాజిక వర్గాలు కాదు, పని చేసేవాళ్ళని వెయ్యాలా, పరిశ్రమలు తెచ్చేవాడిని వెయ్యాలా, కష్టపడేవాడిని వెయ్యాలా. అక్కడ ఆల్రెడీ మనకి చిరంజీవి గారితో వెళ్ళి కూర్చొని మీటింగ్ పెట్టి తీసుకొచ్చే వాళ్ళని వెయ్యాలా, షూటింగ్లు చేసేవాళ్ళని. అది నిర్మాతకు మాత్రమే తెలుస్తుంది. అక్కడ నిర్మాత కాకుండా వేస్తే ఏమవుతుంది? ప్రతి దిక్కున కులం. ఏంటి కులం? పని చేసేవాడికి పోస్ట్ ఎవరు? కష్టపడేవాడికి పోస్ట్ ఎవరు? పరిశ్రమలు తెచ్చేవాడికి పోస్ట్ ఎవరు? ఎంతసేపు ఈ కులంకి ఆయన వేస్తే ఓట్లు వస్తాయి, ఈ కులంకి ఆయన వేస్తే ఓట్లు వస్తాయి, ఈ కులంకి ఆయన వేస్తే ఓట్లు వస్తాయి. కులమే జీవితమా? సామాజిక సమీకరణ జీవితాలా? ఇక పని చేయాల్సిన అవసరం లేదా? 12 సంవత్సరాల నుంచి మీరు ఏం చేశారు?
మీరు అన్ని కుల సమీకరణలు చేసిన వాళ్ళందరూ కలిపి ఎన్ని స్టూడియోలు కట్టారు 2014 నుంచి 2019 దాకా? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 దాకా ఏమి చేయలేకపోయారు. ఒప్పుకుంటున్నాను. 11 సీట్లు అందుకే ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. మీకు 23 నుంచి 164 సీట్లు ఎందుకు ఇచ్చారో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు మేధావి, పవన్ కళ్యాణ్ గారు కష్టం ఉంది, పవన్ కళ్యాణ్ గారు సిన్సియారిటీ ఉంది. కొత్తగా వస్తున్నాడు లోకేష్ గారు ఏదో చేస్తాడు, ఏదో ప్రయోగం చేస్తాడు. ఆ ప్రయోగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా సస్యశ్యామలం అవుతుంది. పోలవరం పూర్తవుతుంది, అమరావతి పూర్తవుతుంది, స్టూడియోలు వస్తాయి. బాలయ్య బాబు సినిమా ఇండస్ట్రీ దగ్గరగా ఉన్నారు కనుక అందరూ వచ్చేస్తారు అని ఆలోచనతో వచ్చారు. అయిందా? మరి 2 సంవత్సరాలు అవుతుంది. నేను ఇంకో మాట చెప్తున్నా, బాధతో చెప్తున్నా, కష్టంతో చెప్తున్నా, సిగ్గి విడిచి చెప్తున్నా. ఏమైందండి? నేను మీకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే నేను ఏ పార్టీ పదవుల కోసమో, ఏ పార్టీ పోస్టుల కోసమో, లేకపోతే మీ స్వాగతం కోసమో, లేకపోతే మీ దానికోసమో నేను స్వార్థపడి మీ తరపున రాలా. టీడీపీకి బద్ద శత్రువు నేను. నా పుట్టుక కాంగ్రెస్. నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానిని, రాజశేఖర రెడ్డి గారి ఫాలోవర్ని. కానీ రాజశేఖర్ ఆ రోజు పెద్ద ఆయన్ని అరెస్ట్ చేశారని, చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారని, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉంటుండగా ఎదురు తిరిగి మాట్లాడిన, సినిమా ఇండస్ట్రీలో మాట్లాడిన వ్యక్తిని ఫస్ట్ నేను మాట్లాడి పోరాడి ఆ రోజు ఈరోజు దాకా నేను టీడీపీకే సపోర్ట్గా ఉన్నా. అంటే ఏదో రాష్ట్రం బాగుంటుందని. నాకు అవసరం లేదు. దేవుడు ఇచ్చిన మటుగా నాకు అన్నీ ఇచ్చారు. దేవుడు ఇచ్చిన మటుగా నాకు తిండి ఉంది, బట్ట ఉంది, అన్నీ ఉన్నాయి. నా పిల్లలు వెల్సెటల్. నాకు ఏ సహాయం అవసరం లేదు. కానీ నేను ఇంకొకరికి డబ్బు ఇచ్చిన పాపానికి డబ్బు ఇచ్చాను, అది సివిల్ డిస్ప్యూట్ అవుతుంది. యాజ్ అవర్ లా నేను నోటీస్ పంపించుకున్నాను, నేను కరెక్ట్గా చేసుకుంటుంటే విశాఖపట్నం సిపి ఆఫీస్ నుంచి ప్రీ లిటిగేషన్ ఫోరం అని ఒకటి పెట్టి డబ్బులు సెటిల్మెంట్లు అంట. నా డబ్బు నేను ఇచ్చుకుంటే డబ్బు తీసుకునేవాడు వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చి మమ్మల్ని బెదిరించి నన్ను లోన్ వేస్తానని వార్నింగ్ ఇస్తాడు. నన్ను అంటే టీడీపీ వాళ్ళు నాకు ఇచ్చిన బిరుదేంటో తెలుసా? నన్ను తీసుకెళ్ళి లోన్ వేయమని చెప్పినట్టున్నారు. ఇంకా అలాగే ఉంది. అంటే వీళ్ళకి సపోర్ట్ చేసినందుకు నా డబ్బు పోగొట్టుకొని, నా డబ్బు కోర్టులు ఉన్నాయి, యాజ్ పర్ లా ఉంది, చట్టం ఉంది, న్యాయం ఉంది. ఇక నేను ఆ ప్రకారంగా వెళ్తే వాళ్ళేదో కంప్లైంట్ ఇచ్చారు. అంటే కంప్లైంట్ కూడా చూస్తారు. మళ్ళీ అంటే ప్రీ లిటిగేషన్ దాంట్లోనంట మేము సెటిల్మెంట్ చేస్తే మళ్ళీ టైం ఇస్తారంటే ఆ టైం కల్లా వాళ్ళు డబ్బులు ఇస్తారంటే మనం తీసుకుంటారు. ఏమి ఇస్తుంది? మేము మిమ్మల్ని డబ్బులు అడగలేదే, మేము మీ కంప్లైంట్ ఇవ్వలేదే. మా డబ్బుల ప్రకారం యాజ్ పర్ లా వాళ్ళు చెక్కులు ఇచ్చారు, చెక్కుల ప్రకారం బౌన్స్ చేసి చట్టం ఏం చెప్తుందో, లా ఏం చెప్తుందో ఆ ప్రకారం వెళ్తున్నాం. సివిల్ డిస్ప్యూట్లోకి మేము రాకపోతేనంట అరెస్ట్ చేసి తీసుకొస్తారంట, ఎన్కౌంటర్ చేస్తారంట. విశాఖపట్నం సిపి గారి ఆఫీస్ నుంచి వాళ్ళు మాట్లాడే మాటలు అంటే ఏంటో తెలుసా? బహుమతి. ఈ పార్టీలో పోలీసులు చేస్తున్న వ్యవహారం ఏంటో తెలిసినా, పోలీసులు చేస్తున్న అరాచకం ఏంటో తెలిసినా నట్టి కుమార్ తెలియదా? నట్టి కుమార్ తప్పు చేశాను, నేనే మానభంగం చేశానా, మర్డర్ చేశానా, దొంగతనం చేశానా, నేనేమైనా చేశానా? నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారండి? నన్ను ఎందుకు లాక్కొస్తారండి? అంటే ప్రీ లిటిగేషన్ ఫోరం అంటే ఫ్యామిలీ డిస్ప్యూట్ కౌన్సిలింగ్. అలాంటివి తీసుకొచ్చి డబ్బులు డిస్ప్యూట్ కౌన్సిలింగా? అంటే మరి ఆర్బిట్రేషన్లు ఎందుకు, కోర్టులు ఎందుకు, ఇక లాయర్లు ఎందుకు, ఇక దానికి ఫీజులు ఎందుకు? అన్నీ మూసేయాలి. ఏమని అడిగితే సుప్రీంకోర్టు మాకు ఆర్డర్ ఉందా? హైకోర్టుకి వెళ్ళాం. హైకోర్టుకి వెళ్ళి మమ్మల్ని ఇలాగ అన్నారంటే వాళ్ళ ఆడియోలు, వాళ్ళు ఇచ్చిన నోటీసులు తీసుకుని హైకోర్టుకి వెళ్తే హైకోర్టు వారు స్టే ఇచ్చి నాట్ టు ఇంటర్ఫేర్ స్టే ఇచ్చి వాళ్ళని కోర్టుకి అటెండ్ అవ్వమని చెప్పారు. నిన్న కూడా కేసు వచ్చింది. అంటే ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటాడు ఆ నోటీస్ నాకు తెలియదు అంటాడు, సిపి గారు నాకు తెలియదు అంటాడు, డీసీపీ గారు ఇచ్చారంటారు. అంటే అవతల కాసి ఏదో ఆశించి మమ్మల్ని బెదిరించి మాతో రాజీ చేయాలా? డబ్బిచ్చిన పాపానికి మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, డబ్బిచ్చిన పాపానికి మమ్మల్ని లోన్ వేస్తారు, కాళ్ళు ఎరగట్టి కూర్చోబెడతారంట. అంటే ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? లాండ్ ఆర్డర్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఈ లాండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసినందుకు మమ్మల్ని లోన్ వేస్తారా? మేమేమైనా మర్డర్ చేసామా? లేకపోతే మేమైనా ఇంతకుముందు మా మీద కేసులు ఉన్నాయా? మేము ఇంతకుముందు తప్పు చేసామా? అంటే ఇది కూడా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇవన్నీ తెలియాలి.
దాని మీద నేను చెప్తున్నా, బాత్తో చెప్తున్నా. యాజ్ నాకు నేను చట్టాన్ని నమ్ముకున్న, లాని నమ్ముకున్న, లా ప్రకారం నాకు హైకోర్టులో న్యాయం జరిగింది. నేను సుప్రీంకోర్టు దాకా వెళ్తా. సివిల్ డిస్ప్యూట్స్ పోలీసు వాళ్ళు సెటిల్ చేయొచ్చా లేదా, ఐఎమ్ సుప్రీంకోర్టు, నేను లాని నమ్ముకున్న. అందుకే అంటాను కదా, కోర్టులోనే తేల్చుకుంటా. అరెస్ట్ చేస్తే అరెస్ట్కి భయపడ్డు నటుకుమార్, జైల్లో కొడతానంటే భయపడ్డు, ఎన్కౌంటర్ చేస్తానంటే భయపడ్డు, సచ్చేది ఒక్కరోజే, చావుకి భయపడ్డు. కానీ ఇది లోకేష్ గారికి తెలియాలి, ఇది పవన్ కళ్యాణ్ గారికి తెలియాలి, చంద్రబాబు నాయుడు గారికి తెలియాలి. అంటే నాకు గిఫ్ట్ ఏమి ఇస్తున్నారు అని తెలియాలి. అందుకే నేను ఒకటే చెప్తున్నా, దయచేసి లా అండ్ ఆర్డర్ అదుపులో పెట్టండి. లా అండ్ ఆర్డర్ కానిస్టేబుల్ మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోమనండి. అవతరకాసి మాట్లాడేటప్పుడు ఏకవంచనంతో మాట్లాడద్దు. ఆ వాయిస్ మెసేజ్తో సైతం అన్ని కోర్టులో సబ్మిట్ చేశాం. కనుక ఇలా నడుస్తుంది కాబట్టే మనం ఒకటి అడుగుతున్నాం, మీరు ఇలాగే చేసుకుంటూ వెళ్తే ప్రజలు 100% మీకు 11 సీట్లు ఇచ్చిన వాళ్ళకి 140 సీట్లు ఇస్తారు, మళ్ళీ మిమ్మల్ని 23 సీట్లు 20 సీట్లో కూర్చోబెడతారు. మీరు అనుకుంటున్నారు మీరు ఎదుటి వాళ్ళని తిడితే, ఎదుటి వాళ్ళు మనం పబ్లిసిటీ చేస్తే అయిపోద్ది అనేసి. ఏదైనా ప్రతిపక్షం ఉండాలి, అధికార పక్షం ఉండాలి. ప్రతిపక్షాన్ని గౌరవించాలి, అధికార పక్షం ఉండాలి. ప్రతిపక్షం ప్రజల పక్షం, ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం, ప్రజలను మనం వాళ్ళు గౌరవించాలి. గౌరవించకపోతే మావిగానే ఆయన వెళ్తున్నాడు, అమరావతి అని మీరు వెళ్తున్నారు. ఓట్ అండ్ చాయిస్ ఆఫ్ ది ఓట్, ఎవరైనా ఓటు వేసుకోవచ్చు, ఎవరైనా గెలిపించుకోవచ్చు. ఆయన మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమడిగారు మిమ్మల్ని, ఓటు నాకేస్తారా చంద్రబాబు నాయుడుకి వేస్తారా, చాయిస్ ఆఫ్ ది మీకే అని వదిలేశాడు ఆయన. ఆ ఛాలెంజ్ తీసుకోండి. మీరు అడ్డమాన్ తిట్టి అందరినీ తీసుకోండి. ఇప్పుడు నేను ఈరోజు మాట్లాడని చెప్పేసి నన్ను లోన్ వేసి ఎంతమందిని ఈ జైల్లో పెడతారు, ఎంతమందిని లోన్ వేసేస్తారు, ఎంతమందిని ఎన్కౌంటర్ చేస్తారు, ఎంతమంది చంపుతారు మీరు. అందుకే మీకు గవర్నమెంట్ ఇచ్చారా, అందుకే మీకు మేము పగ్గాలు ఎక్కించామా, ఇది కాదు కదా. అందుకని అంటున్నాను, తప్పు చేసేవాడిని దండించండి, తప్పు చేసేవాడిని లోన్ అయ్యండి, తప్పు చేసేవాడి మీద శిక్ష పట్టించండి. యాజ్ ద ఫ్రెండ్లీ పోలీసింగ్, యాజ్ అ లా అండ్ చట్టం, రాజ్యాంగం ఏం చెప్తుందో ఆ ప్రకారం నడుచుకోవాలి. అది మీ అంతా మీరే సెటిల్మెంట్లు పెట్టి, మీరే సివిల్ సెటిల్మెంట్లు పెట్టి, మీ అంతా మీరే కూర్చొని ఒక ప్రీపొరమెంట్ లిటిగేషన్స్ అని పెట్టి దాని తరపు నుంచి నోటీసులు పంపించి ఈజ్ ద నాట్ కరెక్ట్ కాదు. చట్టాన్ని మీకు లా ఎందుకు, కోర్టులు ఎందుకు, ఇంకా సివిల్కి మనం ఎందుకు, దానికి మన ఫీజులు ఎందుకు కట్టడం. కనుక ఇదంతా కూడా కోర్టులో ఉన్నది కాబట్టి కోర్టులో తేల్చుకుంటాం మేము. కానీ ఇది ఎందుకు నేను అంటున్నానంటే, మేము మీకు సపోర్ట్ చేసినందుకు మాకు ఇచ్చిన గిఫ్ట్ కోసం చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.